ఉగాది కొత్త సంవత్సరానికి ఆరంభం. ఉగాది రెండు సంస్కృత పదాల కలయిక. యుగ అంటే శక అని, ఆది అంటే ఆరంభం అని అర్థం. క్లుప్తంగా చెప్పాలంటే ఒక శకానికి మొదలు అని మనం చెప్పుకోవచ్చు. అసలు ఈ ఉగాది వెనుక ఉన్న కథ ఏంటి ఇప్పుడు చూద్దాం. సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలను దొంగలించి సముద్రంలో దాక్కున్నప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి ఆ రాక్షసుడిని సంహరించి తిరిగి ఆ వేదాలను బ్రహ్మకి ఇదే రోజున అనగా చైత్రమాసంలో వచ్చే పాడ్యమి రోజున ఇచ్చాడు. అప్పటి నుండి అనగా ఉగాది రోజు నుండి బ్రహ్మ తన సృష్టిని ఆరంభించాడు అని తెలుస్తోంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఉగాది అనేది మహాభారత కాలంలో మకర సంక్రాంతి తరువాతి రోజు జరుపుకునే వారని పురాణాలు తెలుపుతున్నాయి. ప్రస్తుత విషయానికి వస్తే ఈ ఉగాది మన రాష్ట్రంలోనే కాకుండా పంజాబ్లో వైశాఖి అని, మహారాష్ట్రలో గుడిపడవ అని, కేరళలో కొల్లవర్షం అని జరుపుకుంటారు. ఈ ఉగాది రోజు రెండు ముఖ్యమైన పనులు మనం ఆచరిస్తాం. అది ఏంటి అంటే మొదటిది ఉగాది పచ్చడి తినడం, రెండవది పంచాంగ శ్రవణం వినడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో రాబోయే వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.